ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్. ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. పెన్ పేపర్ యూజ్ చేయకుండా క్వశ్చన్ చూసే మీకు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో నేను క్లియర్గా నేర్పిస్తాను. వీడియో మాత్రం చివరి వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో రిలేటివ్ స్పీడ్ మీద అది పర్టికులర్గా ట్రైన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, అసలు ఎన్ని టైప్స్ అడుగుతారు, దానికి ఎంత టైం తీసుకుంటాము, క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అన్నప్పుడు మనకి 3 కీవర్డ్స్ గుర్తుండాలి. అదేంటి? డిస్టెన్స్, టైం, స్పీడ్. కంప్లీట్గా టాపిక్ మొత్తం కూడా ఈ 3 మీద బేస్ అయి ఉంటుంది. సో మనకి డిస్టెన్స్ అడిగినప్పుడు స్పీడ్ టైం ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ ట్రయాంగిల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనకి డిస్టెన్స్, స్పీడ్, టైం. సో డిస్టెన్స్ మనకి కావాల్సినప్పుడు మనం ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తాం, స్పీడ్ ఇంటూ టైంని. అదే మనకి స్పీడ్ డిస్టెన్స్ ఇచ్చి టైం ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు, టైం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు d/s, డిస్టెన్స్ బై స్పీడ్. అదే స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాల్సినప్పుడు d/t. ఓకేనా? ఈ ఫార్ములా మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఇంట్రడక్షన్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మెయిన్గా ట్రైన్ బేస్డ్ ప్రాబ్లమ్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ట్రైన్ బేస్డ్ మనకి ఓన్లీ 4 టైప్సే అడుగుతారు. ఫస్ట్ టైప్ ఏంటి అంటే బాగా ఇంపార్టెంట్ కూడా. ఒక ట్రైన్ వచ్చేసి ట్రైన్ లెంత్ వచ్చేసి 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఆ ట్రైన్ వచ్చేసి 72 km/h వేగంతో ట్రావెల్ చేస్తుంది. అది ఆగి ఉన్న బ్రిడ్జ్, అంటే బ్రిడ్జ్ ఆగే ఉంటుంది. సో ఒక బ్రిడ్జ్ని కానీ ప్లాట్ఫామ్ని కానీ కాన్స్టెంట్గా ఉన్న వాటిని క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని మనకు ఒక టైప్ అడుగుతారు. సో మనకి ఇక్కడ ఏమిస్తారు క్వశ్చన్లో? బ్రిడ్జ్ ఎన్ని మీటర్స్ ఉందో ఒకటి ఇస్తారు, ట్రైన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆ పర్టికులర్ సెకండ్స్, ఇన్ని సెకండ్స్లో ఆ బ్రిడ్జ్ని కానీ లేదా ప్లాట్ఫామ్ని కానీ క్రాస్ చేయడానికి పట్టే టైం అడుగుతారు. ఇది ఒక టైప్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఒక మనిషి కానీ పోల్ కానీ సేమ్ ఇలాగే మనకి ప్లాట్ఫామ్ కానీ బ్రిడ్జ్ కానీ ఆ ప్లేస్లో పోల్ కానీ మనిషి కానీ ఉంటారు. ఓకేనా? ఈ మనిషిని క్రాస్ చేయడానికి ఆ ట్రైన్కి ఎన్ని సెకండ్స్ పడుతుంది, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అంటే 2 ట్రైన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడే చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఎలా అర్థం చేసుకోవాలి క్వశ్చన్ అనేది కూడా నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ 2 ట్రైన్స్ అనమాట. 2 ట్రైన్స్ వచ్చేసి ట్రైన్ ఏ వచ్చేసి 30 km/h వేగంతో, నేను రఫ్గా చెప్తున్నాను, 30 km/h వేగంతో మూవ్ అవుతుంది. అలాగే ట్రైన్ బి వచ్చేసి 40 km/h వేగంతో మూవ్ అవుతుంది. ఈ 2 ట్రైన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఐదర్ 150 or 200 మీటర్స్ సంథింగ్ అలా ఉంటుంది, కిలోమీటర్స్. సో మనకి క్వశ్చన్ ఏమడుగుతారంటే ఎట్ వాట్ టైం బోత్ ట్రైన్స్ కొలైడ్ అంటారు. ఏ టైంలో 2 ట్రైన్స్ కొలైడ్ అవుతాయి అంటారు. ఆ టైంని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇదొక టైప్ అయితే, ఇంకో టైప్ ఏంటంటే ట్రైన్ ఏ అనేది 30 km/h వేగంతో వెళ్తుంది, అలాగే ట్రైన్ బి వచ్చేసి 40 km/h వేగంతో వెళ్తుంది. ఈ 2 ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ట్రైన్ ఏ అనేది ట్రైన్ బిని మీట్ అవడానికి లేదా ఓవర్టేక్ చేసి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో రిలేటివ్ స్పీడ్ని బేస్ చేసుకొని అది పర్టికులర్గా ట్రైన్ ప్రాబ్లమ్స్ అనేవి ఓన్లీ వీటిల్లోనే అడుగుతారు. ఓకేనా? ఏ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి ఫార్ములాస్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోగలిగితే చాలు. ఇంపార్టెంట్ అని ఫస్ట్ నేను మీకు ఇది చెప్తున్నాను. 2 ట్రైన్స్ది క్లియర్గా వినండి. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు అంటే ట్రైన్ ఏ వచ్చేసి 40 km/h వేగంతో మూవ్ అవుతుంది. ట్రైన్ బి వచ్చేసి 35 km/h వేగంతో మూవ్ అవుతుంది. ఈ 2 ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేసి 150 కిలోమీటర్స్. మనకి క్వశ్చన్ ఏం అడిగారు? ఎట్ వాట్ టైం దే కొలైడ్ అన్నారు. ఓకేనా? ఈ ట్రైన్ ఏ ట్రైన్ బి ఏ టైంలో కొలైడ్ అవుతుంది మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఇక్కడ టైంని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. బోత్ ట్రైన్స్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఇది అసలైన ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా?
ఈ ట్రైన్ బోత్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. సో ఎప్పుడైతే ట్రైన్ ఏ ట్రైన్ బి బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, అప్పుడు మనం ఏ సైన్ యూజ్ చేయాలంటే ప్లస్ సైన్ యూజ్ చేయాలి. దీనికి ఫార్ములా ఏంటంటే, మనం టైం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు లెంత్ బై స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2. ఓకేనా? ఇది ఫార్ములా. ఇది ప్లస్సా మైనస్సా ఇక్కడ ఏది వస్తుంది అనేది ఈ డైరెక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రైన్స్ వెళ్ళే డైరెక్షన్, అది పర్టికులర్ గా సెకండ్ ట్రైన్ డైరెక్షన్ మీద ఇక్కడ పాజిటివ్ వచ్చిద్దా నెగిటివ్ వచ్చిద్దా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ట్రైన్స్ బోత్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి అంటే ప్లస్ సైన్. సో టైం ఈక్వల్ టు మనకి లెంత్ ఎంత 150 కిలోమీటర్స్. ఈ మధ్య రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? లెంత్ 150 కిలోమీటర్స్ ఉంది. సో 150 బై S1 ప్లస్ S2 40 ప్లస్ 35 75. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 2 అవర్స్. కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది కదా. సో ఎంత టైంలో కొలైడ్ అవుతుంది? 2 అవర్స్ పడుతుంది అనమాట. ఈ బోత్ ట్రైన్స్ అనేవి కొలైడ్ అవడానికి పట్టే టైం. ఓకేనా? సో ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఇక్కడే పక్కనే చెప్తాను. సెకండ్ మోడల్ కూడా ఇక మిగతా మొత్తం యాస్ట్ ఈజ్ సేమ్ అనమాట. మెజర్మెంట్స్ నేను ఏం మార్చను, ట్రైన్ డయాగ్రామ్స్ ఏం మార్చను, కానీ ఒకటి చేంజ్ చేస్తాను. అదేంటంటే సెకండ్ ట్రైన్ యొక్క డైరెక్షన్. ఓకేనా? ఇప్పుడు ట్రైన్ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ట్రైన్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ సేమ్ ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి ట్రైన్ ఏ ట్రైన్ బి, మెజర్మెంట్స్ మొత్తం సేమ్ అన్నమాట. సో దెన్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతారు అప్పుడు? ఎట్ వాట్ టైం బోత్ మీట్ అయ్యే టైం ఏంటి, లేదా క్రాస్ చేసే టైం ఏంటి అని అడుగుతారు. అప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే T ఈక్వల్ టు L బై S1 మైనస్ S2. ఓకేనా? ఎప్పుడైతే ఈ బోత్ ట్రైన్స్ అనేవి సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయో అప్పుడు మనం ఇక్కడ నెగిటివ్ సైన్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే బోత్ ట్రైన్స్ అనేవి పాజిటివ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతున్నాయో అప్పుడు ఎడిషన్ యూజ్ చేస్తాం. సో లెంత్ ఎంత ఇచ్చారు మనకి? 150 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో S1 మైనస్ S2 40 మైనస్ 35. సో 15 10 టైమ్స్ పోతుంది. సో ఇది మనకి ఎన్ని అవర్స్ లో ఈ ట్రైన్ అనేది క్రాస్ చేస్తుంది? 10 అవర్స్ టైం పడుతుంది అనమాట. మనకి ఇక్కడ కొలైడ్ అవడానికి 2 అవర్స్ పట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రైన్ క్రాస్ చేసి వెళ్ళడానికి 10 అవర్స్ టైం పట్టింది. సో మీకు ఇంకా ఈ ఫార్ములా కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే మీకు గుర్తుపెట్టుకునే, చిన్నప్పుడు అన్ని గేమ్స్ ఆడే ఉంటారు కదా. సో అందులో చూడండి బాల్ పికప్ గేమ్ ఉంటుంది కదా. సర్కిల్ గీసి మనకి ఆపోజిట్ టీమ్ ఏ టీమ్ బి నుంచి 2 మెంబర్స్ వచ్చి బాల్ పిక్ చేసుకోవాలి మ్యూజిక్ అయిపోగానే. సో ఇప్పుడు మనం ఆ మ్యూజిక్ ప్లే చేసి ఆపేదాన్ని కొలిజన్ అనుకుందాం. ఇద్దరు ఒక స్పీడ్తోనే వచ్చి టక్కన బాల్ తీసుకుంటారు. అటు నుంచి వచ్చి ఇటు నుంచి ఒకళ్ళు కొలైడ్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది? టైం అనేది డిక్రీజ్ అవుతుంది. మీకు ఇంకా క్లియర్గా ఈ పర్సన్ ఏ పర్సన్ బి మధ్యలో బాల్ ఉంది, మ్యూజిక్ ఆగిపోయింది, స్పీడ్గా వచ్చి బాల్ క్యాచ్ చేస్తారు. అప్పుడు ఈ ఇద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది, టైం తగ్గిపోతుంది. సేమ్ డిస్టెన్స్ ఉన్నా వచ్చి బాల్ పిక్ చేసుకుంటారు, తక్కువ టైం పడుతుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ అవుట్ గేమ్ అనుకోండి, ఈ పర్సన్ ఏ ఒక స్పీడ్తో మూవ్ అవుతారు, ఈ పర్సన్ ఏ ఒక స్పీడ్తో మూవ్ అవుతారు. దీని వెనకాల పరిగెడుతూనే ఉంటారు ఒక స్పీడ్తో. ఈ స్పీడ్గా పరిగెడుతున్నారు, ఇది తక్కువ స్పీడ్తో పరిగెడుతున్నారు అనుకోండి, ఒక్క టైం పర్టికులర్ టైంలో అవుట్ అయిపోతారు కదా. సో అప్పుడు ఏమవుతుంది? టైం అనేది చాలా పడుతుంది, ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, రెండు మూవ్ అవుతున్నాయి ఒకదాని వెనకాల ఒకటి. అదే ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైతే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో వస్తున్నాయి అంటే దీని స్పీడ్ వచ్చేసి ఇట్లా కొలైడ్ జరిగినప్పుడు మనకి పాజిటివ్ సైన్. ఓకేనా? 2 ఆర్ ఇన్ బోత్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నప్పుడు మనం ప్లస్ సైన్ యూజ్ చేయాలి, మైనస్ సైన్ యూజ్ చేయాలి ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అన్నప్పుడు. సో ఇది మీకు అర్థం అవడానికి ఇంత టైం తీసుకున్నా కదా. కానీ మనకి క్వశ్చన్ లో వచ్చేసి మీరు క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్ చూడగానే మనకి ఇక్కడ 40 35 సెకండ్ డైరెక్షన్ చూడండి. ఓకే, సేమ్ కొలిషన్ అని అడిగారు. కొలైడ్ అంటే ఎప్పుడే కొలైడ్ అవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నప్పుడే కదా. ఆపోజిట్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతుందంటే ఇమీడియట్ గా మీరు ఏం చేయాలి? ఈ ఇచ్చిన డిస్టెన్స్ బై మైనస్, ఈ రెండింటికి మైనస్, ఇంత క్యాలిక్యులేషన్ అవసరం లేదు. 150 బై 35 మైనస్ 40. ఓకే 35 సారీ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు కదా. 35 ప్లస్ 40 75 డివైడ్ చేస్తే 2 అవర్స్. ఓకే 2 అవర్స్. ఆప్షన్స్ లో 2 అవర్స్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి, పెట్టేసుకోండి. జస్ట్ మనకు గుర్తుండాల్సింది ఏంటి? ఒకటే పాయింట్, ఆ ట్రైన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుందా
లేదా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది అంటే రెండిటి స్పీడ్ ప్లస్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్ ఒకే డైరెక్షన్లో వెళ్తుంది అంటే రెండిటి స్పీడ్ మైనస్ చేయాలి. ఓకేనా. సో ఈ విధంగా క్వశ్చన్ చూసే మనం ఆన్సర్ చేసేయచ్చు. అది ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే. ఇంకా గుర్తుండట్లేదు అంటే ఇచ్చిన లెంత్ బై ఈ రెండిట్లో ఒక డైరెక్షన్లో ఉంటే సేమ్ డైరెక్షన్లో ఉంటే మైనస్ చేయండి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ప్లస్ చేయండి. సో ఇది మనకి 2 ట్రైన్స్ని బేస్ చేసుకొని అడిగితే రిలేటివ్ స్పీడ్ మీద ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఒక ట్రైన్ మూవింగ్ ఆబ్జెక్ట్ అండ్ సెకండ్ ఏంటంటే కాన్స్టెంట్గా ఉన్న ఆబ్జెక్ట్ ఈ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం మళ్ళీ అర్థం కాకపోతే ఒకసారి చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.